మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 88వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాం. రెండవ ప్రకరణం వైతథ్య ప్రకరణం, జగన్మిథ్యాత్వ నిరూపణ, 32వ కారిక. అందులోని అత్యంత లోతైన విశేషాలను, భాష్యాన్ని వివరించుకుంటున్నాం. ఈనాడు దానిని కొనసాగించుకుందాం. 32వ కారిక ఏమిటి? న నిరోధో నచ ఉత్పత్తిః న బద్ధః నచ సాధకః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. గౌడపాదుల వారు ప్రపంచాన్ని సృష్టి నుంచి మొదలుకొని ప్రళయం వరకు ఆ మధ్యలో ఉన్న అన్నింటినీ కూడా లేదు, పారమార్థంగా లేనివే, వ్యవహారికంగా కోర్స్ ఉన్నాయి, పారమార్థికంగా లేనివే అంటూ బోధిస్తున్నారు. సో ఒక నిమిషం. ఏవీ లేవు అన్నీ మిథ్యా అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్, లెజిటిమేట్ క్వశ్చన్ ఏమిటుంటుంది? ఏది లేదంటున్నారు కదా, మరి నాకైతే అనుభవం అవుతున్నది ఈ ప్రపంచం అనుభవం అవుతున్న దాని సంగతి ఏమిటి? అది ఉందా లేదా? లేదంటే మరి ఎలా అనుభవం అవుతుంది? జాగ్రత్త ప్రపంచం అనుభవం అవుతుంది, చావు పుట్టుకలన్నీ చూస్తున్నాం. హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్? ఇఫ్ యూ కన్క్లూడ్ నా నిరోధో నచోత్పత్తి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ డియర్ సార్ అన్నాడు. ఒక అవస్థలో మాత్రమే అనుభవం అవుతూ మిగతా అవస్థలలో లేకుండా ఉండే దానిని, అటువంటి దానిని మిథ్యా లేక వితథము అంటారు. సరేనండి, డెఫినేషన్ అర్థమైంది. కానీ ఇది ఎలా సాధ్యపడుతోందండి? ప్రొజెక్షన్, విక్షేపము, కల్పన. ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? వ్యక్తి తన స్వప్నాన్ని తన మనసుతో ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సమష్టి స్వప్నమైన ఈ జగత్తును సమష్టి మనస్సుతో స్వపాధిక ఆత్మ ఈశ్వరుడు గారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కల్పయత్యాత్మనాత్మానం అనే శ్లోకంలో చెప్పబడ్డాయి. అయితే ఈ సోపాధిక ఆత్మ కన్నా పై స్థాయిలో ఉన్నటువంటి నిరుపాధిక నిర్గుణతత్వాన్ని, అది ఎటువంటిది? సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వం. సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తాలు. శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు అంటే ఏమిటి? జాతి, గుణ, క్రియ, రూఢి, సంబంధ. ఇవి ఏవి బ్రహ్మ దగ్గర లేవు, ఆత్మ దగ్గర లేవు. అది సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తములకు లోనుపడదు. శూన్యత్వాత్ తస్యా, దానికి శబ్ద అనభిధేయత్వం, శబ్దమునకు దొరకకపోవడం, శబ్దము చేత సూచించబడదు అంటూ చెప్తూ విశేష ప్రతిషేధేన, అనేక రకములైనటువంటి ప్రతిషేధములతో, నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అంటూ ఏవా ఆ విధంగానే ప్రతిషేధముఖంగానే, విధిముఖంగా కాకుండా నిర్దిదిక్షతి, నిర్దేశించబడబోతున్నది అంటూ 7వ మంత్రానికి వ్రాసినటువంటి చతుర్థ పాద వివరణ అనే భాష్యంలో చెప్పారు.
ఇప్పుడు ఈ ప్రశ్న మళ్ళీ లేవనెత్తాడు ఈయన. అంచేత మళ్ళీ ఆ భాష్యాన్ని ఎక్కడికో తీసుకురావాల్సి వచ్చింది. మిథ్యా వికల్పస్య నిర్నిమిత్తత్వ అనుపపత్తే. మిథ్యా వికల్పములకు నిర్నిమిత్వ నిర్నిమిత్తత్వాత్, నిమిత్తము లేకుండా, అనుపపత్తే పొసగదు. నిమిత్తము, ఆధారము, సబ్స్ట్రేటము, ఆస్పదము ఉంటేనే పొసగుతుంది. ఆధారము, ఆస్పదము, సబ్స్ట్రేటము, నిమిత్తము లేకుంటే మిథ్యా వికల్పములకు అవకాశం లేదు, అవి పోషకవు. రజత, సర్ప, పురుష, మృగతృష్ణిక ఆది వికల్పా సుక్తికా రజ్జుస్థాణుషరాది వ్యతిరేకేణ, అంటే రజితము వెండి, సర్పము భ్రాంతి సర్పము, పురుషుడు ఒక కొయ్యని చూచి మనిషి అనుకోవడము, మృగతృష్ణ, ఎండమావి మొదలైనటువంటి ఆది వికల్పా, ఈ వికల్పాలు అక్కడ సుక్తిక ముచ్చపు చిప్ప, రజ్జు, త్రాడు, సాణువు ఒక బండ, ఊషరాది క్షేత్రములు లేకుండా, వ్యతిరేకేణ అవస్థాస్పద, ఈ ఈ ఆస్పదములు లేకుండా నహి శక్యా కల్పయితం, ఎవరికి కూడా వీలు పడదు. ఆస్పద ఈజ్ ఎసెన్షియల్. ఇఫ్ యు సే ఏ ప్రొజెక్షన్, ద ప్రొజెక్షన్ ఇంప్లైజ్ దట్ దెర్ ఈజ్ అన్ అండర్లేయింగ్ ఆస్పద ఆర్ ఆధార. రజ్జు సర్పాది వికల్పనయా, రజ్జు సర్పము మొదలైనటువంటి వికల్పనము అంటే మిథ్యా వికల్పములు నిరాస్పదత్వ అనుపపత్తి, నిర్నిమిత్తత్వాత్ అనుపపత్తి. అక్కడ అన్నారు నిమిత్తం లేకుండా వీలు పడదు, ఆస్పదము లేకుండా వీలు పడదు. ఇతి అని ప్రత్యుక్తం ముందే బోధించాం కదా. కథం ముజీవయసి, మళ్ళీ ఆ చనిపోయినటువంటి ఆర్గ్యుమెంట్ని, ద డెడ్ ఆర్గ్యుమెంట్ వై డిడ్ యూ బ్రింగ్ టు లైఫ్ అగైన్, కథం ముజీవయసి ఇది అని బోధించారు. బోధిస్తే అప్పుడు ఆయన పూర్వపక్షం లేవదీస్తున్నాడు. రజ్జు సర్పాది వికల్పనయా, రజ్జు సనందు సర్పము మొదలైనటువంటి వికల్పములన్నీ నిరాస్పదత్వా, ఆస్పదము, ఆధారము, ఆయతనము లేకుండా, అనుపపత్తి పొసగవు. ఇతి అని ప్రత్యుక్తం ముందు చెప్పి ఉంటిమి. కథం దానిని ఉజ్జీవయసి తిరిగి తీసుకొస్తున్నావు. ఇతి అని అక్కడ వరకు, ఇతి వరకు పూర్వపక్షం, ఇదే సిద్ధాంతం. ఆ తర్వాత ఆహా అనే దాని దగ్గర నుంచి పూర్వపక్షం. ఆహా అంటే ఎవరు ఆహా? శూన్యవాది ఆహా. అప్పుడు శూన్యవాది ఈ విధముగా పలికెను. ఏమి పలికెను? రజ్జు అపి సర్వ వికల్పస్య ఆస్పదభూత వికల్పిత ఏవా. అంటే రజ్జువు కూడా మీరు చెప్పినటువంటి సర్పము, నీటి చారు, లేకపోతే భూమిలో ఒక బీట, మాల అనేటటువంటి సర్వ వికల్పములకు ఆస్పదభూతమైనప్పటికీ అది కూడా వికల్పిత ఏవా, అది కూడా మిథ్యయే. ఆ రజ్జువు కూడా సృష్టిలో కల్పన అని అన్నీ కల్పన అన్నారు. కాబట్టి రజ్జువు కూడా కల్పనయే అయి ఉంటుంది. కాబట్టి దృష్టాంతము, మీ దృష్టాంతంతో సర్పం అనేది వికల్పము, రజ్జు అనేది సత్యము అని మీరు చెప్తున్నటువంటి దృష్టాంతము, జగత్ అనేది మిథ్య, బ్రహ్మం అనేది సత్యము అనే దార్ష్టాంతికానికి అప్లై అవ్వదు. దృష్టాంత అనుపపత్తి. దిస్ ఎగ్జాంపుల్ డజంట్ ఫిట్ ఇన్ టు వాట్ యూ వాంటెడ్ టు కన్వే. What the Vedanta wants to convey? Entire prapancha, right from nirodha, pralaya, ఉత్పత్తి, ప్రళయములు, ఆదులన్నీ కూడా లేవు పరమార్థంలో. కానీ పరమార్థంలో వీటిని దాటినటువంటి తత్వమైన అధిష్టాన బ్రహ్మము ఆత్మ ఉండనే ఉన్నది. ఇది వేదాంతం. మరి శ్లోకంలో, కారికలో ఎక్కడా ద్వైతం లేదు, ద్వైత అభావాన్నే చెప్తున్నారు కానీ అద్వైతం ఉన్నది అని ప్రతిపాదించి నొక్కి చెప్పలేదు. అటువంటి తరుణంలో నేనంటున్నాను, నేనంటే పూర్వపక్షం ఏంటంటున్నాడు? సర్వ వికల్పములకు ఆస్పదభూతమైనటువంటి
రజ్జువు కూడా సృష్టిలో ఒక కార్యమే కాబట్టి అది కూడా వికల్పమే. అసలు రజ్జువే వికల్పము, దాని మీద ఉన్న సర్పము వికల్పము, ఆధారము వికల్పము, ఆధారపడినటువంటి అధ్యారోపము వికల్పము. అప్పుడు అటువంటి దృష్టాంతాన్ని పట్టుకుని ప్రపంచమంతా వికల్పమండి, దీని అధిష్టానమైన బ్రహ్మ సత్యము అని ఎలా బోధిస్తారు? దృష్టాంత అనుపపత్తి. Very deep discussion. So note down. I will be able to will be able to discuss. First question ఏమిటి? The very first question raised after that, after the sloka is concluded and its explanation of each word is concluded, what is the first question raised? సర్వము వికల్పమే అయితే మరి అక్కడ ఏదీ లేదు కదా, శూన్యమే ఉంది కదా, శూన్యవాద ప్రసంగ అన్నాడు. అంటే అలా కాదురా నాన్న, నేను ముందు చెప్పాను నీకు, ఏ వికల్పాలకైనా ఆధారము ఆస్పదము ఉండి ఉండాలి, అది ఉంటేనే వికల్పం కలుగుతుంది. ఆస్పదము వినా వికల్పాలు కలగవు. కాబట్టి ఆస్పదం అనే బ్రహ్మం ఉన్నది, ఈ వికల్పం అనేటటువంటి జగత్తు లేదు అని మేము బోధించాము. దీనికి ఉదాహరణలతో కూడా చెప్పాము. సరేనండి, మీరు చెప్తారు అలాగా, ఒకటి మిథ్యాను రెండోది సత్యం అని. అయితే మీరు రజ్జు మట్టుకు సత్యం ఏమిటి? మీరే చెప్తున్నారు రజ్జువు కూడా వికల్పమే అంటున్నారు, అది కూడా సృష్టిలో ఒకటి. అటువంటిప్పుడు ఆ రజ్జువే లేదు అంటే మీ తాలూకా భ్రాంతి సర్పము వికల్పమే. మీరు ఏదైతే దృష్టాంతంగా తీసుకున్నారో ఆ యొక్క రజ్జువు ఆ తాడు కూడా వికల్పమే. కాబట్టి ఇటువంటి రెండు వికల్పాలను, ఒకే రెండు వికల్పాలైన వాటిని బ్రహ్మాన్ని బోధించడానికి ఎలా చెప్తారు అంటూ అడుగుతుంది. దీంట్లో క్యాచ్ ఏమిటి? ఏదైనా వికల్పము ఉంటే ఆ వికల్పము సత్యమైన దాని మీదే ఉండగలదు, అది అసత్యమైన దాని మీద వికల్పము ఉండలేదు. అంటే మిథ్యా వికల్పము మిథ్యాసత్వముపై ఆధారపడి ఉండదు. ఒకవేళ అలా ఆధారపడి ఉన్నా ఆ మిథ్యాసత్వము ఇంకొక సత్వము మీద, అబ్సల్యూట్ రియాలిటీ మీద ఆధారపడి ఉండాలి అని డిస్కస్ చేస్తారు. మనందరకు జాగ్రత్త ప్రపంచమంతా అనుభవంలో ఉంది, చావు పుట్టుకలను ఇదన్నీ చూశాం. సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త అంతా చూశాము. రజ్జుస్థాణు ఉషరాది వ్యతిరేకేణ అవస్థాస్పద నహి శక్య కల్పయితుం. అంటే రజ్జు మీద ఉన్నటువంటి సర్పము మొదలైన వికల్పములు నిరాస్పదత్వాత్, ఆస్పదము లేకుండా అనుపపత్తి పొసగవు ఇది ప్రత్యుక్తం. అదే అయిపోయింది. 32వ కారిక ఏమిటి? అవాద కారిక. ఎంటైర్ కారిక ఇది అధ్యారోపాన్ని త్రోసిపుచ్చేస్తుంది. సృష్టి ఉంది అని అధ్యారోపము, ఆ అధ్యారోపము సృష్టి లేదు, ప్రళయం లేదు, సాధకుడు లేడు, బంధించబడిన వాడు లేడు, బంధనం లేదు, మోక్షం లేదు, ముక్తుడు లేడు అంటూ ప్రతిషేధముఖంగానే అపవాదంగానే చెప్పింది. ఆత్మను ఎలా చెప్పగలం? ప్రతిషేధముఖంగా నెగటివ్ సెన్స్లోనే చెప్పగలము, విధిముఖంగా పాజిటివ్ సెన్స్లో చెప్పలేము. ఎందుకు అలా చెప్పాము? సహ ఏష నేతి నేతి ఇది ఆత్మ. బృహదారణ్యకం, బృహదారణ్యకంలో యశ సహ, ఈ ఆత్మ నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు అంటూ నెగేషన్తోనే బోధించగలిగారు. అలా ముండకంలోకి వస్తే అస్థూలము, అణనుహు, అహస్తం, అదీర్ఘం, అలోహితం, అస్నేహం అంటూ పెద్ద లిస్ట్ ఇచ్చారు. అది స్థూలము కాదు, అణువు కాదు, పొట్టిది కాదు, పొడుగుది కాదు, లోహము కాదు, దాని కాదు, చిక్కటిది కాదు, పలచనిది కాదు అంటూ 23 ఎట్రిబ్యూట్స్ చెప్పి బ్రహ్మ, ఆత్మ ఈస్ నాట్ రివీల్డ్ బై ఎనీ పాజిటివ్ సెన్స్, బట్ బై అండర్స్టాండింగ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ ఇన్ ద నెగటివ్ సెన్స్ ఓన్లీ. వేదాంత ప్రమాణాలు నెగిటివ్గానే ఆత్మను బోధించగలవని చెప్పడం కారణం వలన గౌడపాదులు గారు కూడా
ఈ అపవాద కారిక ద్వారానే నా నిరోధో నచోత్పత్తి అని బోధించారు. ఆ కారికలో బ్రహ్మం ఇట్లా ఉంటుంది, ఇన్ని కొమ్ములు ఉంటాయి, బ్రహ్మం పలానా ఊర్లో ఉంది, ఆయన దానికి ఎంత వయసు అని చెప్పే పరిస్థితి లేదు. అలా చెప్పడానికి కారికలో పాజిటివ్ సెన్స్లో డిస్క్రైబ్ చేయడానికి ఏమీ లేదు. నెగిటివ్ సెన్స్లో వీటిని నిషేధిస్తే ఆ మిగతాది ఏదైతే ఉందో, దేని మీదైతే ఇవన్నీ ఆధారపడి ఉన్నాయో, అదే ఆత్మ, అదే తురియం, అదే బ్రహ్మం. శూన్యవాద పూర్వపక్షి సరేనయ్యా, అన్నిటినీ నిషేధించేశారు, ఏదీ లేకపోతే ఇక శూన్యమే కదా ఉంటుంది, అంతా ద్వైతం ఏదీ లేదని నిషేధించారు. అంటే విభిన్నత్వం ఏదీ లేదని చెప్పారు, అద్వైతం ఉందని కారికలో చెప్పలేదు. అటువంటప్పుడు శూన్యవాదమే ఫిట్టింగ్గా ఉంటుంది. శూన్యవాద ప్రసంగ మా శూన్యవాదాన్ని ఒప్పేసుకోండి, ఎందుకంటే మీకు వస్తువులన్నీ సృష్టి మొత్తం అంతా మిథ్య. సృష్టికి అధిష్టానంగా మీరంటున్నటువంటి బ్రహ్మం గురించి కారికలో చెప్పలేదు. పోనీ రజ్జు సర్పభ్రాంతి చూద్దామంటే ఆ రజ్జు కూడా మిథ్య, ఎందుకంటే అది సృష్టి కాబట్టి. కాబట్టి ఏదీ లేదు వెనకాల, ఉంది శూన్యమే ఉంది. అయ్యా, శూన్యవాదము పనికిరాదని ముందే మీకు బోధించితిమి. ఆస్పదము ఉండి తీరాలి. త్రాటిపై అనేక ఆక్షేప ఆరోపాలను అధ్యస్థం చేస్తాము. అవన్నీ తొలగితే రజ్జు అక్కడ ఉండనే ఉంది. అధిష్టాన రజ్జు లేనిదే భ్రాంతి సర్పము గాని ఇతర మాలాది ఇత్యాదులు గాని ఉండజాలవు. ఇక ముందుక సకల వికల్ప ప్రపంచ భ్రాంతికి అధిష్టానంగా, దాని వెనుకను సబ్స్ట్రేటంగా బ్రహ్మ ఆత్మ ఉండియే ఉంది. శూన్యవాదం త్రోసిపుచ్చితిమి, మళ్ళా దాన్ని ఎలా బతికిస్తున్నారు? శూన్యవాది ఇప్పుడు అంటున్నారు, రజ్జు అపి సర్వవికల్పస్య ఆస్పదభూతా వికల్పితా ఏవ ఇతి. రజ్జువు కూడా సర్వ వికల్పములకు, ఆ త్రాటి మీద కల్పించబడిన అనేక రకములైన సర్పము మొదలైన వికల్పాలకు ఆస్పదభూతం అంటున్నారే, అది కూడా వికల్పమే. వికల్పిత ఏవే, అది కూడా ప్రొజెక్షనే, అంటే అది కూడా మిథ్యయే. ఇది అయితే అలా అంటే మీ ఆన్సర్ ఏంటి? భ్రాంతి సర్పమునకు ఆస్పదమైన రజ్జువు కూడా సృష్టి కార్యమే. అసలు సృష్టే లేదంటున్నారు మీరు, త్రాడు ఇంకెక్కడుంటుంది? సర్వ వికల్పస్య ఆస్పదభూత, అన్ని వికల్పాలకు ఆధారమైన రజ్జు అపి, త్రాడు కూడా వికల్పిత, అది కూడా ఒక కల్పనయే. అద్వైతంలో సంపూర్ణ సృష్టి మిథ్య. నా అది ఎక్కడ ఇప్పుడే చెప్పారు, నా నిరోధో నచోత్పత్తి అంటూ. కనుక ఆస్పదమని మీరంటున్నటువంటి త్రాడు కూడా మిథ్యేనయ్య. మీ దృష్టాంతం ప్రకారం సకల మిథ్యాద్వైత ప్రపంచమునకు ఆస్పదమంటూ ఉంటున్నటువంటి బ్రహ్మము ఏదీ లేదు. కాబట్టి మా శూన్యవాదమే ఉంది. దృష్టాంత అనుపపత్తి, బ్రహ్మము అధిష్టానము సత్యము అనే దృష్టాంతమే అనుపపత్తి, పొసగదు. బ్రహ్మ లేదు అంటే శూన్యం ఉన్నది, కల్పితం. ఇదంతా పూర్వపక్షం అండి, అబ్సల్యూట్ కాదు, ఫైనల్ కాదు. కల్పితమైన ద్వైత ప్రపంచము మిథ్య, అధిష్టాన బ్రహ్మము లేదు. కాబట్టి పరమార్థత ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ శూన్యమే. ఇట్ ఇస్ ఓన్లీ టోటల్ బ్లాంక్నెస్ ఆర్ ఎంటీనెస్. దట్ ఈస్ ద శూన్యం. నౌ హౌ భగవత్పాద ఈజ్ ఏబుల్ టు ట్యాకిల్ ఇట్? యు సీ ఆన్సర్. వికల్పనాక్షయే అవికల్పితస్య అవికల్పితత్వాద్యేవ సత్వోపపత్తే. ఏమైనా అర్థమైందా? వికల్పనాక్షయే అవికల్పితస్య, వికల్పనాక్షయే వికల్పము పోగా, అవికల్పితస్య అవికల్పితమైన దానికి, అవికల్పితత్వాత్ వికల్పితము అగుట వలన ఏవ సత్వ సత్తో ఉపపత్తే, సతత్వము పొసగును రాసింది. అంటే ఏమిటో చూద్దాం. నా సిద్ధాంతం ఏం చెప్పారు? దేంతో స్టార్ట్ అయింది? నా సరికాదు. వికల్పనాక్షయే అవికల్పితస్య అవికల్పితత్వాత్ ఏవ సత్వోపపత్తే. అది భాష్యం. నా మీ వాదన అధిష్టానమైనటువంటి బ్రహ్మము లేదు, అధిష్టానమైనటువంటి రజ్జువు ఏ విధముగా కల్పనయో, మీరు జగత్తుగా అధిష్టానం అంటున్నటువంటి ఆ
జగత్తుకు అన్ని అధిష్టానం అంటున్నటువంటి బ్రహ్మము లేదు. కాబట్టి మీరేమో శూన్యవాదాన్ని అంగీకరించి తీరాలి. ఎక్కడితో మరి ఉపనిషత్ కంటిన్యూ చేయక్కర్లేదు అన్న లెవెల్లో మాట్లాడుతుంది. నా ఇట్స్ నాట్ లైక్ దట్ మై డియర్. అది సరికాదు. ఎందుకు కాదు? వికల్పనాక్షయే అవికల్పితస్య అవికల్పితత్వాత్ ఏవ సత్వః ఉపపత్తే. సత్వోపపత్తే. ఏం చేస్తావు? నీకు ఒకవేళ సర్పభ్రాంతి కలిగిందోయ్, మందాంధకారంలో, ఇప్పుడు ఏం చేస్తావు? టార్చ్ పట్టుకెళ్తావా? పట్టుకెళ్ళి చూస్తావా? తీసుకుని పరిశీలిస్తావా? సర్పమౌనా కాదో అని, లేకపోతే భయపడి పారిపోతావా? ఓకే, నీకు భయం వేసింది, నువ్వు పారిపోతున్నావు. మీ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కొంచెం ధైర్యం, వాడు టార్చ్ పట్టుకొచ్చాడు, రారా చూద్దాం సర్పం ఉందో లేదో, అసలు ఊరికే భయపడిపోతున్నావు నువ్వు అన్నాడు. సర్పం టార్చ్ చేస్తే ఏమిటైంది? అని పోయి సర్పభ్రాంతి అంతా పోయింది. మాల లేదు, త్రాడు లేదు, సర్పం లేదు, నీటి చాలు లేదు, అక్కడ ఏ విధమైన భ్రాంతి లేదు. కానీ రజ్జు అక్కడ ఉంది, ఆస్పదమైన త్రాడు అక్కడే ఉంది, త్రాడు ఎక్కడికి పోలేదు. రజ్జు సర్ప భ్రాంతిలో నా వాట్ డిడ్ యూ గెట్ బై దిస్ ఎక్స్పెరిమెంట్? దిస్ ఇన్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఇస్ దట్ ఎక్స్పెరిమెంట్? వాట్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్? నౌ there is mandandhakara. There is a substance which looks like a rope or something. We don't know whether it is rope. If we clearly know it is rope, and then where is the Bhranti? There is no Bhranti. If the light is good enough and the eyesight is also good enough, a person is knowledgeable, he sees a rope, he understands it is a rope, there is no problem. But when it is mistaken for a snake, the next thing is you have to use knowledge. What is the knowledge in this case? Torchlight. Go and put some light on that. With the light, what happened? సర్పములో సర్పభ్రాంతి పోయింది. మాల అని పక్కన ఇంకొక ఆయన అన్నాడు, అది పోయింది. అది నీటి చాలురా అన్నాడు ఒక, అది పోయింది. అది బేటరా అన్నాడు ఇంకో ఆయన, అది కూడా పోయింది. మరేమిటి మిగిలింది? త్రాడుంది. అంటే రజ్జు సర్ప భ్రాంతిలో there are two aspects are there. What are those two? A negatable snake etc. aspect and an unnegatable rope aspect. All this is in వ్యవహార only. వాట్ ఈ సేయింగ్, పారమార్థికంగా త్రాడు లేదు కదా అంటున్నాడు ఆయన. పారమార్థికానికి పోవద్దు. దృష్టాంతం ఎక్కడుంది? వ్యవహారంలో ఉందా, పారమార్థంలో ఉందా? దృష్టాంతం ఎక్కడుంది? వేర్ ఇస్ ది ఎగ్జాంపుల్? The example is in Vyavahara or is it in Paramartha? It is in Vyavahara. సపోజ్ పారమార్థికాన్ని అనుకోండి, అప్పుడు టార్చ్ లైటు లేదు, భ్రాంతి లేదు, చూపించేవాడు లేదు, చూడడము లేదు, జ్ఞానము లేదు, ఏది ఉండదు. అప్పుడు పారమార్థికంగా ఏది లేదు, ఉన్నది బ్రహ్మమే. అక్కడ త్రాడు మట్టుకు ఎక్కడ ఉంది, అది లేదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ స్టేట్. అండర్స్టాండ్ మై డియర్, దిస్ ఈజ్ ఎ వ్యావహారిక దృష్టాంతం. This example is given in the time of transactional world. In the Vyavahara, you have a problem that you mistook something for something, within quote, something for a snake. Then you use a torchlight. నాలెడ్జ్ ఉపయోగించావు, ఆ వెలుగు కొట్టావు, కొట్టిన వెంటనే నీకు సర్పము పోయింది, దానికి ఆస్పదమైనటువంటి త్రాడు ఉంది. అంటే దేర్ ఆర్ two aspects. Okay? A negatable snake and an unnegatable rope. There is a negatable snake, etc., all the vikalpas, and an unnegatable త్రోసిపుచ్చలేని అంశం ఒకటి, త్రోసిపుచ్చబడిన అంశం ఒకటి. మన దృష్టాంతం వ్యవహారంలో, దాని అప్లికేషన్ పరమార్థ, దాన్ని ఎందుకు వ్యవహారం చెప్పాం? ఈ దృష్టాంతాన్ని ఉపయోగించుకొని పారమార్థిక సత్యం ఏమిటి అని అన్వేషణ కోసం చేస్తున్నాం, కానీ ఈ దృష్టాంతం పారమార్థికంగా చూడటం లేదు. శ్లోకంలో ఏం రాశారు? ఇత్యేష పరమార్థత అని రాశారు. పారమార్థికంగా ఇవేవీ లేవు అన్నారు, వ్యావహారికంగా ఇవి లేవని ఆయన రాయలేదు. వై ఆర్ యూ గెటింగ్ కన్ఫ్యూజ్డ్? ద దృష్టాంత ఈజ్ ఇన్ ద వ్యవహార. The purpose of the example is to extrapolate the observation and inference of this drishtanta to the paramarthika world, paramarthika state. There is no world. ఓకే, మన దృష్టాంతం వ్యవహారంలో దాని అప్లికేషన్ పరమార్థ సత్యాన్వేషణ కొరకు.
The negatable and unnegatable cannot be taken on equal footing. అంటే నెగేటబుల్ స్నేక్, త్రోసిపుచ్చబడినటువంటి సర్పాన్ని, త్రోసిపుచ్చబడనటువంటి త్రాడుని ఒకే సత్యత్వం మీద పెట్టలేవు. యు కెనాట్ గివ్ ఎన్ ఈక్వల్ స్టేటస్. రెండిటికీ మిథ్యాత్వమే అని నీవు చెప్పలేవు. ఆన్సర్. ఆయన ఏంటంటున్నారు? పూర్వపక్షం ఆయన పాము మిథ్య అన్నారు, అలాగే మీ త్రాడు కూడా మిథ్యేనండి అంటున్నారు. వ్యవహారంలో పాము మిథ్య, తాడు రిలేటివ్ సత్యం. ఇట్ ఈజ్ వ్యావహారిక సత్యం. ఇట్ కెనాట్ బి ఇట్ హ్యాజ్ అ రిలేటివ్ రియాలిటీ. సో యు కరెక్ట్ యువర్ వ్యూ పాయింట్. వై? భాష్యం చదవండి. వికల్పన క్షయే. వికల్పం అంటే భ్రాంతి. భ్రాంతి క్షయే, పోయినప్పుడు. వెన్ ఆల్ ద నెగేటబుల్స్ ఆర్ నెగేటెడ్ ఫుల్లీ. వికల్పములన్నీ కూడా నెగేట్ చేసినప్పుడు. సర్పం విషయంలో 5-4 రకాలు, జగత్తు విషయంలో ఎన్నో వికల్పాలు. వాటినన్నిటినీ నెగేట్ చేసినప్పుడు అవికల్పితస్య ఏవా, వికల్పము కాని, భ్రాంతి కాని దానికి మాత్రమే, ఫర్ ద అన్నెగేటబుల్ ఓన్లీ, ఇన్ దిస్ కేస్ రోప్, సత్వ ఉపపత్తే, కల్పితము కానిది ఉండనే ఉండును. అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. Carefully understand. Now, there is a rope snake confusion. In that confusion, you have used a light. అండ్ ఆ టార్చ్ వేసిన తరువాత ఆ కన్ఫ్యూషన్ పోయింది. స్నేక్ అనేటటువంటి నెగేటబుల్ అంశం పోయింది. అన్నెగేటబుల్ అయినటువంటి రూపు ఉందని తెలిసింది. అంటే వికల్పనాక్షయే, అంటే సర్పభ్రాంతి పోయినప్పుడు. అలాగే ఇతర ఇతర భ్రాంతులు దాని మీద ఏమిటేమిటున్నాయో అవన్నీ కూడా నెగేట్ చేస్తే అవికల్పితస్య, అవికల్పితమైన దానికి ఏవా, అవికల్పితము కానిది, భ్రాంతి కాని దానికి మాత్రమే సత్వ, సత్యము, ఇన్ దిస్ కేస్ రిలేటివ్ రియాలిటీ, నో ప్రాబ్లం, ఉపపత్తే, ఉండును. ది దృష్టాంత ఇన్ వ్యవహార. డిస్కస్ ద దృష్టాంత ఇన్ వ్యవహార అండ్ అప్లై ద దృష్టాంత ఇన్ ద పారమార్థిక సెన్స్. అప్లికేషన్ ఇస్ డిఫరెంట్. ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ ద వ్యవహార. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళారు. సినిమా స్టార్ట్ అవడానికి ముందు తెల్లటి తెర కనపడింది. అండ్ సినిమాలో ఎన్నో వికల్పాలు ప్రొజెక్ట్ అయ్యాయి. దాని మీద ఆ స్టోరీ అంతా చూసేశారు. అది సత్యం కాదని తెలిసినా ఆనందించేశారు. చాలా చప్పట్లు కొట్టేశారు. కొంతమంది అయితే ఏడ్చేశారు ఆ సీన్స్ కోసం చూసి. అంత సినిమా అయిపోయింది. మళ్ళీ తెల్లటి తెర అలాగే ఉంది. అంటే సకల వికల్పములు పోగా ఏ వికల్పము చెందనటువంటి సినిమా తెర ఏ విధముగా అక్కడ వ్యవహారంగా మిగిలి ఉన్నదో, టీచర్ గారు బ్లాక్ బోర్డ్ యూజ్ చేశారు, సంస్కృతం బోధిస్తున్నారు, రకరకాల గ్రామర్ పాయింట్స్ అన్ని చెప్పారు, ధాతుపాఠం చెప్పారు, అన్నీ రాశారు, దిస్ ఈజ్ ఈక్వల్ టు దట్ అని అన్నీ చూపించారు. అంతా అయిపోయింది. బ్లాక్ బోర్డ్ అంతా చేర్పేశారు. మళ్ళీ అప్పుడు అక్కడ శుద్ధముఖతో రాసినవి ఏం లేవు. బ్లాక్ బోర్డ్ ఏమైంది? అది ఎక్కడికి పోయింది? అన్ని వికల్పాలు బ్లాక్ బోర్డ్ మీద ఉన్నవి పోయినా సత్యత్వమైనటువంటి అవికల్పితమైనటువంటి బ్లాక్ బోర్డు సత్వ ఉపపత్తే, అక్కడ ఉంది కదా. పెయింటర్ గారు ఉన్నారు, ఒక క్యాన్వాస్ తీసుకున్నారు. ఆ క్యాన్వాస్ల మీద ఏ పెయింటింగు లేదు. మొదట దాని మీద రకరకాల పెయింటింగ్లు వేశారు. క్యాన్వాస్ కనపడకుండా పోయింది. కానీ ఈ పెయింటింగ్లన్నీ దేని మీద ఉన్నాయి? ఆ క్యాన్వాస్ వైట్గా ఉన్నటువంటి క్యాన్వాస్ మీద ఉన్నాయి. ఇలా ఎన్నైనా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. whenever you have a mixture of two things, a negatable one and an unnegatable one, the negatable one gets negated once the bhranti is gone, but the unnegatable one remains. ఓకే, ట్రైన్లో కూర్చున్నారు, వెళ్ళిపోతున్నాయి వరాసగా. పక్కన ఉన్నటువంటి చెట్లు ఇవి అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వెనక్కి వెళ్ళిపోతున్నట్టు భ్రాంతి పోవాలి, ఎలా పోతుంది? అట్నే చేపట్టుకుని ఆపిస్తాము, ఆపలేము. ట్రైన్ ఆపుతాం. ట్రైన్ ఆగినప్పుడు పోయే ఏ చెట్టు వెనక్కి కదలలేదు. అంటే కదలకుండా ఉన్న చెట్లు అలాగే ఉన్నాయి.
కదులుతున్నాయనుకున్న భ్రాంతి పోయింది. దర్ ఇస్ నెగేటబుల్ స్నేక్, దర్ ఇస్ నాన్ నెగేటబుల్ రోప్. వికల్పనాక్షయే అవికల్పితస్య ఏవ సత్వోపపత్తే. ఎందువలన అలా మిగిలిపోయింది ఇది? అవి అవికల్పితత్వాత్. వై ద రోప్ ఈస్ రిమైనింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఎంక్వైరీ? అవికల్పితత్వాత్ ఏవా, అది వికల్పము కాకపోవుట వలననే. అది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొజెక్షన్. అంటే రజ్జు ఈజ్ నాట్ ది ప్రొజెక్షన్, సర్ప ఈజ్ ద ప్రొజెక్షన్. వెన్ ద ప్రొజెక్షన్ ఈజ్ ద భ్రాంతి, ప్రొజెక్షన్ అంటే వికల్పము, వికల్పం అంటే కల్పన, కల్పన అంటే మిథ్య, భ్రాంతి సర్పం పోయింది. ఏదైతే ప్రొజెక్షన్ కాదో, ఏదైతే వ్యవహారిక సత్తా కలిగి ఉన్నదో ఆ త్రాడ్ అక్కడే ఉంది. ఇట్ ఇస్ నాట్ ప్రొజెక్షన్. యు అండర్స్టాండ్? నౌ లెట్స్ గో. సో ద నెగేటబుల్ వన్ ఈజ్ కాల్డ్ ప్రాతిభాసికము. ఎప్పుడైతే ఆ భ్రాంతి భాషిస్తుందో, ఆ భాషిస్తున్న భ్రాంతి సమయంలో ఉండేదాన్నే ప్రాతిభాసికము అంటారు. రజ్జు నాన్ నెగేటబుల్ అనేటటువంటిది వ్యావహారికము. స్వప్నం ఉన్నది, స్వప్నము ప్రాతిభాసికము, ఆ స్వప్నం సమయంలోనే ఉంది. రూము ఎట్సెట్రా ఇవన్నీ కూడా వ్యావహారిక సత్తా. వాట్ హీఈస్ డూయింగ్, ద పూర్వపక్షి, హీఈస్ కన్ఫ్యూజింగ్ ది స్టేటస్ ఆఫ్ ప్రాతిభాసిక విత్ ద వ్యవహార. ప్రాతిభాసికమైనటువంటి సర్పము యొక్క మిథ్యత్వంలాగే వ్యావహారిక సత్తా అయినటువంటి త్రాడుని కూడా మిథ్య అని భ్రమపడుతున్నాడు. ప్రాతిభాసికంతో పోల్చి చూచినప్పుడు వ్యావహారికం సత్యమే. ఎటువంటి సత్యము? సాపేక్షిక సత్యము, రిలేటివ్ రియాలిటీ. అందుకే 3 లెవెల్స్ చెప్పాల్సి వచ్చింది. ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యము, ఈ రెండింటిని దాటితే పారమార్థిక సత్యము. ఇప్పుడు ఏమిటైంది? రజ్జువు మీద భ్రాంతి వచ్చినటువంటి సర్పము ప్రాతిభాసికము, రజ్జువు వ్యావహారికము. ముత్యపు చిప్ప మీద వచ్చినటువంటి వెండి ప్రాతిభాసికము, ముత్యపు చిప్ప వ్యావహారికము తెలిసింది. డోంట్ ట్రీట్ బోత్ ప్రాతిభాసికం అండ్ వ్యావహారికం ఆన్ ఈక్వల్ ఫుటింగ్, బికాజ్ యు ఆర్ రాంగ్. ఎందుకు? ప్రాతిభాసికము ఆ సమయంలోనే ఉంది, వ్యావహారికం వ్యవహార కాలంలో అందరికీ తెలుస్తూనే ఉంది. భ్రాంతి ఎవడికో ఒకడికో ఇద్దరికో కలిగింది, త్రాడు అందరికీ కనిపిస్తోంది, వ్యావహారికంగా అక్కడ ఉంది. యూ కెనాట్ పుట్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ ద సేమ్ పెడస్టల్. సిమిలర్లీ నౌ గో టు ద దృష్టాంతిక. పారమార్థిక దృష్టితో వ్యావహారికం సాపేక్షిక సత్యం, అది మిథ్య. పారమార్థిక దృష్టిలో బ్రహ్మము ఆత్యంతిక సత్యం. ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం, ఆత్యంతిక సత్యము. మరి స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం వాడికి సత్యమే కదా, అని ప్రాతిభాసిక సత్యం. ప్రతిభాస కాలంలో ఉంది ప్రాతిభాసిక సత్యం. మరి రజ్జు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో తాడు వ్యవహారిక సత్యం. అందరికీ రజ్జు అని తెలుస్తుంది, లైట్ వేసిన తర్వాత వ్యవహారంగా ఉంది. మరి నువ్వు చెప్తున్నది ఏంటంటే అత్యంతిక బ్రహ్మం సత్యం దగ్గరికి పట్టుకొచ్చి ఈ వ్యావహారిక సత్యమైనటువంటి సత్యం కూడా లేదు అంటున్నావు. ఆ ప్రాతిభాసిక సత్యాన్ని, వ్యావహారిక సత్యాన్ని ఒకే పెడస్టల్ మీద, ఈక్వల్ ఫుటింగ్ మీద పెట్టవద్దు. పూర్వపక్షం మళ్ళీ రజ్జు సర్పవత్ అసత్వం ఇది చేత్. ఆయన వదలలే ఇలా చెప్పినా కూడా. ఏం చెప్పారు ఆయన? మళ్ళీ ఆ భాష్యం దగ్గరికి చూద్దాం. వికల్పనాక్షయే, వికల్పము పోగా, అవికల్పితస్య కల్పన కానటువంటి రజ్జువునకు సత్వ ఉపపత్తే సత్యత్వము ఉండనే ఉంది. ఎందువలన? అవికల్పితత్వాత్, అది వికల్పము అవలేదు కాబట్టి. ఇట్ ఈజ్ నాట్ ప్రొజెక్టెడ్, అది వికల్పము కాదు కనుక. మళ్ళీ ఆయనది ఆర్గ్యుమెంట్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాడు. రజ్జు సర్పవత్ అసత్వం ఇది చేత్. రజ్జువు సర్పవత్, సర్పం వలె అసత్వం లేదు అని
మేము ఒకవేళ గట్టిగా వాదిస్తే ఇంకేదైనా దీంతో మాకు చెప్పండి. ఓ విధంగా ఎలా చెప్పారు? రజ్జు అనేటటువంటిది వ్యావహారిక సత్తా, దాని మీద ఉండే సర్పము ఇత్యాదులని ప్రాతిభాషిక సత్తా. వ్యావహారిక సత్తాని ప్రాతిభాషిక సత్తాని ఒకే లెవెల్లో చూడవద్దు. ప్రాతిభాషిక సత్తా ప్రతిభాస ఉన్నప్పుడు ఉంటుంది. ఆ ప్రతిభాసకు కారణమైన మందాంధకారాన్ని తొలగించినప్పుడు ఆ ప్రాతిభాషిక సత్తా పోయింది. వ్యావహారిక సత్తా అయిన త్రాడుంది. కాబట్టి వికల్పనాక్షయే భ్రాంతి పోయినప్పుడు అవికల్పితస్య ఏవ వికల్పము కానటువంటి భ్రాంతి కానటువంటి ఆ రజ్జువు అక్కడ ఉండనే ఉంది. సత్వ ఉపపత్తే, ఎందువలన అవికల్పితత్వాత్. ద రోప్ ఇస్ నెవర్ ప్రొజెక్టెడ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ రియాలిటీ. ఇన్ వాట్ రియాలిటీ? ఇన్ రిలేటివ్ రియాలిటీ. ఓకే, నౌ డోంట్ ట్రీట్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ ద సేమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొత్త పూర్వపక్షం ఆయన మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు ఆయన. రజ్జు సర్పవత్ అసత్వం ఇది చేత్. నౌ శూన్యవాది ఈజ్ ఎంఫసైజింగ్ ద రజ్జువు కూడా మిథ్యే. ఏమని బోధించారు? రజ్జువునకు వ్యావహారిక సత్తా ఉన్నది. ఈ దాని మీద ఉండే సర్పమునకు ప్రాతిభాసికము, ప్రాతిభాసిక సత్తా పోయినా వ్యావహారిక సత్తా కలిగినటువంటి రజ్జువు ఉండనే ఉన్నది. రజ్జువు అసత్వము కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్, ఇట్ హెస్ గాట్ రిలేటివ్ రియాలిటీ అన్నారు. లేదండి, నేను రజ్జుని అబ్సల్యూట్లీ అన్రియల్ అన్నట్టే తీసుకుంటున్నాము. ఎందుకంటే మీ రజ్జుని కానీ అబ్సల్యూట్లీ అన్రియల్ అనేస్తే మీకు పరబ్రహ్మ కూడా అక్కర్లేదు, జగత్తుకి శూన్యవాదమే మిగులుతుంది. వ్యావహారికంగా మీరు త్రాడునకు సాపేక్షిక సత్యం చెప్పినా పారమార్థికంగా అది మిథ్యే కదా సార్. జస్ట్ ఒక్క లెవెల్ మీరే చెప్తారు. పారమార్థికంగా మీ అద్వైత సిద్ధాంతంలోనే కనపడేదానికి ఏ దానికి సత్యత్వం లేదు, నిజానికి లేదంటున్నారు, మిథ్యానగా అంటున్నారు. కనపడుతున్నటువంటి సృష్టి మొత్తమే మిథ్య అని ఆయన నొక్కి చెప్పేశారు. త్రాడనగానే త్రాడ్ ఆఫ్టర్ ఆల్ వెరీ స్మాల్ మైన్యూట్, సృష్టిలో ఒక చిన్న అంశము. కిముత త్రాడు గురించి చెప్పేదే ఉంది. బ్రహ్మగారే లేరండి, సృష్టికర్తే లేరండి, సృష్టే లేదండి, ప్రళయమే లేదండి, ప్రళయాన్ని కలిగించేటటువంటి రుద్రుడు గారే లేరండి, ఆ మధ్యలో ఉండే స్థితిని కలిగించే విష్ణువు గారే లేరండి అంటే సృష్టి స్థితి లయాలే లేవని చెప్పినప్పుడు ఈ త్రాడనగానంత ఆఫ్టర్ ఆల్ త్రాడనగానంత కిముత వాట్ టు సే అబౌట్ ఇట్? ఇట్ మస్ట్ బి మిథ్యా. దిస్ ఇస్ ద పూర్వపక్షవాదం. వై? వాట్ ఈస్ హీ స్టాండ్? వై ఈ సేస్ సో? మీరే చెప్పారు జాగ్రత్త ప్రపంచం సర్వం మిథ్య అన్నారు. దృశ్యత్వాత్ కనపడే కారణం వలన, కార్యత్వాత్ కార్యం అవడం వలన, అనిత్యత్వాత్ పర్మనెంట్గా లేకపోవడం వలన. మీరు అప్లై చేయండి ఈ మూడు యాడ్ స్టిక్స్. దృశ్యత్వాత్ రాడు కనిపిస్తుంది, కనిపిస్తుంది. మరి కనిపిస్తుంది అంటే మిథ్యగా మీరు చెప్పారుగా. కార్యత్వాత్ ఇది కార్యకారణ విలక్షణమా కార్యమాయా? రజ్జు ఈజ్ ఎ కార్య, సో ఇట్ మస్ట్ బి మిథ్య. Is Rajju permanent? Today the Rajju will be there. After that the Rajju will deteriorate. After 1 year I leave it on the floor. It will be no more Rajju. It will be only Buddha, Anichyatva. So I have apply your own yardsticks. మీ యాడ్స్టిక్స్ ఏమిటి? ప్రపంచం మిథ్యా అని చెప్పడానికి ఏం చెప్పారు? దృశ్యత్వాత్ కనబడుతున్నది కాబట్టి మిథ్యా, కార్యత్వాత్ కార్యమైతే మిథ్యా, అనిత్యత్వాత్ నిత్యత్వం లేదు, వచ్చిపోయేది, ఆగమోపాయి, మారేది కాబట్టి మిథ్యా. సో అప్లై నౌ ఆన్ యువర్ రోప్. యువర్ రోప్ ఈజ్ ఏ దృశ్య, యువర్ రోప్ ఈజ్ ఏ కార్య, అండ్ యువర్ రోప్ ఈజ్ అనిత్య. సో ఇట్ మస్ట్ బి మిథ్య, సర్వం మిథ్య. ఎందుకు అలా చెప్తున్నాడు? ఈ వాంట్స్ టు సే దేర్ ఇస్ నో అధిష్టాన, దేర్ ఇస్ నో ఆస్పద రిక్వైర్డ్. శూన్యమే అంత అని చెప్పారు. నో బ్రహ్మ, నో అధిష్టాన. ఈ అధిష్టానం కూడా కల్పితమే. ఈ సరజ్జు అధిష్టానమైనటువంటి మీ దృష్టాంతంలో అధిష్టానం ఉన్నది అని చెప్తున్నటువంటి రజ్జువే కల్పితము. అలాగే దార్ష్టాంతికంలో కూడా మీరు ఏదో అధిష్టానం మీద జగత్తంతా ప్రొజెక్ట్ అయింది అని చెప్పుతున్నటువంటి అధిష్టానం కూడా మిథ్యయే. శూన్యమే పారమార్థిక సత్యము. రజ్జు సర్పవత్ అసత్వం ఇది చేత్. Now comes the wonderful part of the explanation.
It's very, very, very profound, difficult to understand, but we will try our best to do it. ఏకాంతేన అవికల్పతత్వాత్ అవికల్పితరజ్వంశవత్ ప్రాక్ సర్పాభావ విజ్ఞానాత్ వికల్పయతు చ ప్రాక్ వికల్పనోత్పత్తే సిద్ధత్వ అభ్యుపగమాత్ అసత్వానుపపత్తి. His Sanskrit sometimes is so crisp and so deep that you will not be able to make anything when you are a very immature student. So what we have to do? We have to rise to his level. How can we rise? We have to take the help of Anandagiri ji, Paramarthananda ji, and Tattvajananda ji to decipher these three or four. Actually, there are only two sentences, these two sentences. With this, today's class will be over if we decipher it carefully. Let us see. బ్రహ్మ నో అధిష్టానం, అధిష్టానం కూడా కల్పితం, మిథ్య, శూన్యమే పారమార్థిక సత్యం. దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. నా, చాలా జెంటిల్గా నా అన్నారు. యు ఆర్ నాట్ కరెక్ట్. అది సరికాదు. వాట్ యు సెడ్, దేర్ ఇస్ నో బ్రహ్మం, దర్ ఇస్ ఓన్లీ శూన్యం, అండ్ దేర్ ఇస్ నో అధిష్టానం. సో అధిష్టానం అక్కర్లేకుండానే జగత్తు ప్రొజెక్ట్ అయిపోతుంది. కాబట్టి శూన్యమే అబ్సల్యూట్ సెన్స్లో కరెక్ట్ అని నువ్వు వాదిస్తున్నావే, ఆ శూన్యవాదము సరికాదు. శంకరాచార్య ఆర్గ్యూస్ నా ఆల్ వెరీ ఫైన్ ఆర్గ్యుమెంట్. వై? Why Purvapaksha Sunyavadi is incorrect? Why is incorrect? He very clearly said, you are not correct. Your Sunyavada is not correct. How can he confidently say that there is nothing which can be totally mithya? This comes to the beautiful vada called the Anirvachaniya Khyati. Anirvachaniya Khyati Vadamani తీసుకొస్తారు. బ్రహ్మసూత్రాలు కూడా వస్తుంది. దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈజ్ టోటలీ మిథ్యా. దో వి సే ద వరల్డ్ ఇస్ మిథ్యా, ప్లీజ్ అండర్స్టాండ్ ద వరల్డ్ ఇస్ నాట్ టోటలీ మిథ్యా. దెర్ ఈజ్ ఎ మిథ్యా అంశ, దెర్ ఈజ్ ఎ సత్య అంశ. What we are doing is we are confusing the Satya Amsha with the Mithya Amsha, and we are perceiving the Mithya Amsha as real. Once what we are saying is the Mithya Amsha is unreal, the Satya Amsha already exists, already Siddhame. So this is the basis of the argument. What is the basis of the argument? Whenever I say Mithya or Vyavaharika Satya, ఇట్ డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ టోటలీ మిథ్య. అందువలననే రియాలిటీ అనే మాట వస్తుంది. రిలేటివ్ అని పక్కన ఎక్స్ప్లెయిన్స్, ఆచార్య ఈజ్ ఎక్స్ప్లెయిన్. అన్రియాలిటీ ఆల్వేజ్ రిక్వైర్స్ ద సపోర్ట్ ఆఫ్ రియాలిటీ. బాగా ఆలోచించండి. ఎనీ అన్రియాలిటీ టు బి ప్రొజెక్టెడ్ ఆల్వేజ్ రిక్వైర్స్ ది సపోర్ట్ ఆఫ్ ఎ రియాలిటీ. మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చూడు. ట్రైన్లో వెళ్తున్నారు, అన్రియల్గా చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు తెలుస్తుంది? చెట్లు ఉన్నప్పుడు తెలుస్తుంది. ఏ చెట్టు లేదనుకోండి, అప్పుడు ఏదైనా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అనిపిస్తుందా మీకు? ప్లాట్ఫామ్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ట్రైన్లోంచి పక్కకు చూస్తే పరిగెడుతున్న ట్రైన్లోంచి చూస్తే ప్లాట్ఫామ్ లేదనుకోండి, అప్పుడు వెళ్ళిపోతున్నట్టు అయితే అనిపిస్తుంది. సో దెర్ మస్ట్ బి ఎ రియాలిటీ టు సపోర్ట్ ద అన్రియాలిటీ. So when you see something which is a relative reality or unreality, you have two amshas. One, the absolute one, which is the real, on which the unreal is superimposed. It cannot be totally unreality. ప్రతి మిథ్యా అనుభవంలోనూ సత్యాంశము ఉండనే ఉంటుంది. అయితే నాకు తెలియటం లేదు, నేను మిథ్యా ఈ శరీరంగా, అయితే సత్యాంశమైన బ్రహ్మము ఉండనే ఉంటుంది. కానీ నేను ఈ రిలేటివ్ రియాలిటీని చూడగలుగుతున్నాను, కానీ యాబ్సల్యూట్ రియాలిటీని గమనించుట లేదు. అందువలన ఆ సత్యాంశాన్ని మిస్ అయిపోతున్నాను. ఇదే సత్య అనృత మిథునీకరణం. వాట్ ఈస్ దిస్ కాల్డ్?
The world is a mixture of Satya and Anruta. Anruta is a relative reality, Satya is the absolute reality. సత్య అనృత మిథునీకరణమే ప్రపంచం. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు అనుభవము కూడా సత్య అనృత మిథునీకరణ. ఆ మిక్స్చర్ని మరి ఎలా వేరు చేయడం? ఒక్కటే మార్గం, వివేకంతోనే వేరు చేయాలి. వివేకంతోనే ఈ మిక్స్చర్ను పృథకీకరణము అంటారు. పృథకీకరణం అంటే వేరుపరచుట. దేన్ని వేరుపరచాలి? సత్య అనృతాలను, ఆత్మ అనాత్మలను, బ్రహ్మ జగత్తులను వేరు చేయడం. అంటే అబ్సల్యూట్ రియాలిటీని రిలేటివ్ రియాలిటీ కలిసిపోయి ఉంటే ఆ మిక్స్చర్ని వేరు చేయడాన్ని వివేకం అంటారు. ఇప్పుడు భాషని ప్రాక్ సర్పాభావ విజ్ఞానాత్. సర్ప అభావ విజ్ఞానం అంటే సర్పము లేదు అని తెలియడానికి ముందు. సర్పం లేదని ఎప్పుడు తెలిసింది? లైట్ వేసాక తెలుసు. అంటే లైట్ వేసి చూడడానికి ముందు. సర్ప అభావ విజ్ఞానాత్. సర్పము లేదనేటటువంటి సవిశేష జ్ఞానము కలుగుటకు ముందు. బిఫోర్ యూ త్రో ద లైట్ ఆన్ ది రోప్ అండ్ టు డ్రైవ్ అవే ది భ్రాంతి సర్పభ్రాంతి కలుగుటకు ముందు దెర్ ఈస్ సంథింగ్ దేర్. ఏదో ఒకటి ఉంది. ఏది లేదే ఉత్తిన సర్పభ్రాంతి ఎలా వస్తుంది? ఏది లేని చోట గాలిలో సర్పభ్రాంతి రాదు కదా. ఏది లేనటువంటి క్లీన్ ఫ్లోర్ మీద సర్పభ్రాంతి రాదు కదా. అన్నీ క్లియర్గా కనిపిస్తున్నటువంటి వెలుగున్నప్పుడు సర్పభ్రాంతి రాదు కదా. అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ అండ్ దట్ యు కాల్ ఇట్ యాజ్ దిస్ ఈజ్. అక్కడ ఉంది. సర్పం ఎక్కడరా ఉంది? నువ్వు చూసావు భ్రాంత, అదిగో అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ హీ పాయింట్స్ ద ఫింగర్ టువర్డ్స్ సంథింగ్. దిస్ ఈజ్. ఆ దిస్ ఈజ్ డస్ నాట్ నో రూప స్నేక తెలియలేదు. ఎందుకు? సత్యమేమో రోపు, అనృతమేమో స్నేక్, మిథునీకరణ. అంటే ద రియాలిటీ ఆఫ్ ద సర్ప అండ్ ద అన్రియాలిటీ ఆఫ్ ద స్నేక్ హ్యావ్ మర్జ్డ్ అండ్ ప్రొజెక్టింగ్. బట్ ఇన్ దిస్ ప్రొజెక్షన్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ ఆల్వేస్ దిస్ ఈజ్ దేర్. ఆ దిస్ ఈజ్ అనేది అక్కడే ఉంది. సర్పభ్రాంతిలోని మిథ్యాంశముతో పాటు ఇది ఉన్నది. దిస్ ఈజ్ అనే సత్వాంశము ఉన్నది. భ్రాంతి కలుగకపోతే భ్రాంతి లేదు. ఒక ఆయన విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ ముందే చూశారు లైట్ వేసి. ఆవిడ భ్రాంతి లేదు. అప్పుడు ఆవిడ ఏం చెప్తారు? ఇది త్రాడుగా ఉన్నది అంటారు ఆవిడ. రవిప్రకాష్ గారు వెళ్ళారు. ఆయనకి భ్రాంతి వచ్చింది. సర్పమేమో అని భయం వేసింది. భ్రాంతిలో ఇది పామై ఉన్నది. బట్ బిఫోర్ ద భ్రాంతి ఇది ఉన్నది. దిస్ ఈజ్. ఇది ఉన్నది, త్రాడుగానున్నది వ్యవహారం. భ్రాంతిలో పామై ఉన్నది ప్రాతిభాసికం. అంటే ఇది ఉన్నది అనే దాని మీదే ఈ వ్యవహారము, ఆ ప్రాతిభాసికము రెండూ నిలబడున్నాయి. వ్యవహారమైనటువంటి త్రాడుగా ఉన్నది అన్నప్పుడు ఆ ఇది ఉన్నది. భ్రాంతి అయినటువంటి పాముగానున్నది, పామై ఉన్నది అని భ్రాంతి చెందినప్పుడు ఆ ఇది ఉన్నది. ఇది ఉన్నది, దిస్ ఈజ్ అనేటటువంటి సత్వాంశము రెండిటిలో అంతర్లీనంగా ఉండనే ఉంది. ఖ్యాతివాదములు. ఖ్యాతి అంటే ప్రసిద్ధి, లేకపోతే చాలా ఖ్యాతి పొందారండి ఆయన, విశ్వవిఖ్యాతి పొందే, అది కాదు. ఖ్యాతివాదములు, ఎగ్జిస్టెన్స్ అని అర్థం. ఖ్యాతి అంటే ఎగ్జిస్టెన్స్. ద డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్. They are called the Khyativadas. We have not touched them during our 7-8 years of Adhyayana. What are they? Asatkhyativaadamu, Atmakhhyativaadamu, Akhyativaadamu, Anyathakhhyativaadamu, Anirvachaniya Khyativaadamu. అసత్ఖ్యాతివాదము బౌద్ధులు, శూన్యం. ఆత్మఖ్యాతివాదము యోగాచార బౌద్ధులలో ఒక శాఖ.
అఖ్యాతివాదము పూర్వమీమాంసకు, అన్యథాఖ్యాతివాదము నైయాయికులు న్యాయవాళ్ళు, అనిర్వచనీయ ఖ్యాతివాదము వేదాంతం. ఒక్కొక్కసారి సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి ఉదాహరణలతో పాటు ఆయా దర్శనాలలో ఈ ఖ్యాతివాదాలు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. ఇప్పటికి తెలుసుకోవాల్సిందంటే ఖ్యాతివాదము, ద థియరీస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. దెర్ ఆర్ 5 థియరీస్: అసత్ఖ్యాతి, బౌద్ధం, ఆత్మఖ్యాతి, యోగాచార్య, అఖ్యాతి, పూర్వమీమాంస, అన్యథాఖ్యాతి, నైయాయిక, అనిర్వచనీయ ఖ్యాతి, వేదాంత. Suffice to know that much for continuation. Otherwise, what will happen? We have to sit for the next 3 classes or 4 classes about the Khyativadas themselves. So, we will not be able to progress. So, let us accept that Bhagavad Pada is now using the Anirvachaniya Khyati. What is Anirvachaniya Khyati? Prati Vastuloni Kuda, there is one Sattvamsha, there is one changeable Amsha. The Sattvamsha is called the Sattvam or Sat Sichit. The changeable Amsha can be Vyavahara, can be Pratibhasika, can be transactional, can be only reflective. Reflective is Pratibhasika, reflective Satta, and then Vyavaharika Satta is called relative reality. But there is another reality which is absolute reality, which is the Sattvamsha. On that only anything can happen. There are 3 levels of reality: absolute reality, relative reality, reflexive reality. Okay. Without relative reality, there cannot be the Vyavaharika Satta and the Pratibhasika Satta. ఫర్ ఎగ్జాంపుల్, ఇది త్రాడుగా ఉన్నది అని దాంట్లో ఇది ఉన్నది అనేది అబ్సల్యూట్ రియాలిటీ. త్రాడుగా అనేది వ్యవహారం, పాముగా అనేది ప్రాతిభాసికం. ఇది ఉన్నది అనేది కంటెస్ట్ లేదు. దట్ ఈజ్ దేర్, దిస్ ఈజ్ దేర్, ఈజ్ హియర్, దిస్ ఈజ్ ఉన్నది, ఉన్నదేదో ఉన్నది, అదే సత్యము. దాని మీదే వ్యవహారం, దాని మీదే ప్రాతిభాష వస్తాయి. ఓకే ఓకే భ్రాంతి కలుగకపోతే, ఆవిడకి భ్రాంతి లేదు విజయలక్ష్మి గారికి. ఇది త్రాడుగా ఉన్నది అన్నారు. భ్రాంతి కలిగితే రవిప్రకాష్ గారు ఇది పామై ఉన్నది అన్నారు. రవికుమార్ని పిలిచాం. అది తెలియదు, ఇది తెలియదు, ఇది ఉన్నదండి, ఓన్లీ నో, ఇది ఉన్నది ఇది కరెక్ట్. మీరు త్రాడు అంటున్నారు, అది పాము అంటున్నారు, అది మీరు తెలుసుకోండి. వాట్ ఐ నో ఈజ్ ఇది ఉన్నది అన్నాడు రవికుమార్. అదే కరెక్ట్. ఆ ఇది ఉన్నది అని తెలుసుకోవడమే ఇది త్రాడుగా ఉన్నది, ఇది పామై ఉన్నది అనే 2 రకములైన అనుభవాలలో, వ్యావహారిక ప్రాతిభాసిక అనుభవాలలో ఇది ఉన్నది అనేది దేనికి చెందినది? దట్ ఇది ఉన్నది అని ఒప్పుకున్నాడు కదా ఆయన, అన్నారు కదా రవికుమార్, ఆ ఇది ఉన్నది డజ్ ఇట్ బిలాంగ్ టు ద త్రాడు ఆర్ డజ్ ఇట్ బిలాంగ్ టు ద పాము? ఇది ఉన్నది, ఇజ్ ఇట్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ దట్ త్రాడు? ఇది ఉన్నది, ఇజ్ ఇట్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ది పాము? ఇజ్ ఇట్ ది రియాలిటీ? ఇజ్ ఇట్ పాము? నో. ఇది ఉన్నది స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఓన్. యూ కెన్ పుట్ ఎనీథింగ్ ఆన్ దట్. దిస్ ఈజ్ ఆన్ దట్ యూ కెన్ పుట్ ఎనీథింగ్. సో ఇది ఉన్నది ఈజ్ అబ్సల్యూట్. త్రాడు అండ్ పాము ఆర్ నాట్ కనెక్టెడ్ టు ది ఇది ఉన్నది. దే ఆర్ సింప్లీ సిట్టింగ్ ఆన్ ఇది ఉన్నది. దే ఆర్ సింప్లీ సిట్టింగ్ ఆన్ ఇది ఉన్నది, వెదర్ వ్యవహార ఆర్ ప్రతిభాస. నౌ యూ హ్యావ్ పుట్ ద టార్చ్, రిమూవ్ ద పాము. సో పామై ఉన్నది పోయింది, ఇది త్రాడై ఉన్నది అని మిగిలింది. మరి త్రాడు కార్యం అంటున్నారు, మీరు చెప్పారు, మీరు ఒప్పుకున్నారు, మీరే మా పాఠం మాకే నేర్పిస్తున్నారు. దృశ్యత్వాత్, కార్యత్వాత్, అనిత్యత్వాత్. ఓకే, పాము లేదు, పాము ఎలాగూ లేదు, త్రాడు కూడా లేదు, నువ్వు చెప్పావు. ఇప్పుడు లేదన్నావుగా నువ్వు. ఇది కూడా రజ్జువు కూడా వికల్పమే అన్నావు, తీసే రజ్జుని. మరి అప్పుడు ఇంకేం మిగిలింది అక్కడ? పాము కొట్టేసావు, త్రాడు కొట్టేసావు, ఇది ఉన్నది అది ఎక్కడికి పోయింది? ఆ ఇది ఉన్నదని అక్కడే ఉంది.
దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. మై డియర్, ఆ ఇది ఉన్నదే ఆధారము. ఇదం అంశం, ఇదం అస్తి. సంస్కృతంలో ఇది ఉన్నది అనడానికి ఇట్ ఈజ్, దట్ ఈ, దిస్ ఈజ్ అన్నదానికి ఇదం అస్తి. ఇదం అంశము, ఈజ్ అస్థి అంశము. వీటినే సత్తాస్ఫూర్తి లేక సచ్చిత్ అంటారు. ప్రపంచంలో సర్వము భగవంతుడున్నాడు అనడంలో సచ్చిత్ రూపంగా ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నది. దాని మీద ఇది కొండ, ఇది పాము, ఇది శర్మ, ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది భారతి, ఇది ఈనాడు, ఇది మొన్నాడు, ఇది బాగుంది, ఇది బాగులేదు అనేటటువంటివన్నీ కలిగి, మిగతావన్నీ అధ్యారోపములు, ఎదురు వ్యావహారికం ఆర్ ప్రాతిభాసికం. వాట్ డస్ ఇట్ మీన్? ఈవెన్ స్వప్నంలో నేను వెంకటేశ్వర స్వామిని దర్శనము చేసినా ఆ ప్రాతిభాసికమైన అనుభవానికి కూడా వెనుక ఇది ఉన్నది, సత్తాస్ఫూర్తి ఉన్నది. స్వప్నమునకు కూడా, అంటే తైజసునకు కూడా ఆధారము ఇది ఉన్నది. దాని పేరే తురీయం. విశ్వనకు కూడా ఇది ఉన్నది, వ్యవహారానికి కూడా ఇది ఉన్నది అనేదే ఆధారం. అలాగే కారణ శరీరానికి కూడా, విరాట్ కూడా, సకల ప్రపంచంలోని రకరకములైన వివిధ అనుభవాలకు కూడా ఇది ఉన్నది, సత్తాస్ఫూర్తి సచ్చిత్ అనేటటువంటిదే ఆధారం. అలాగే సమష్టి స్వప్న ప్రపంచం కూడా ఇది ఉన్నది అనేది ఆధారము. అంటే వీటన్నిటికీ ఆధారంగా ఉన్న దానినే మాయా సంఖ్యా తురీయం పరం అమృతం అజం బ్రహ్మ యత్ తత్ సత్ చిత్ ఇదం అస్తి నతోస్మి. దానికి నమస్కరిస్తున్నాను. వాట్ ఇస్ దట్ బ్రహ్మ? దట్ బ్రహ్మ ఈజ్ ఇదమస్తి, సత్తాస్ఫూర్తి సచ్చిత్ మాయా సంఖ్యాతురీయం పరమమృతం అజం బ్రహ్మ సత్తాస్ఫూర్తి సచ్చిత్ యదిదమస్తి. ఏదైతే ఇదమంశమో, ఏదైతే అస్థి ఉన్నదో, ఇదం ఇది అని తెలియడాన్నేమో చిత్ అంటున్నాము, అస్థి అంటే ఉన్నది అన్నదాన్ని సత్ అంటున్నాం. ఇదం ఇది ఇది అంటున్నాం కదా, అంటే తెలుస్తుంది కదా ఇదం అని. తెలివి సచ్చిత్. మిగతావన్నీ కూడా ఎయిదర్ దే కెన్ బి వ్యావహారిక అధ్యారోపస్ ఆర్ దే కెన్ బి ప్రాతిభాషిక అధ్యారోపస్. లైక్ ఏదో సూర్యుడు ఉదయిస్తున్నాడు, భూమి తిరుగుట లేదు, స్టేబుల్గా ఉన్నది, ఇవన్నీ అధ్యారోపాలు. ఆకాశం నీలంగా ఉన్నది, చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అన్నీ రకరకాల అధ్యారూపాలు వ్యవహారంలోనే వస్తున్నాయి, ప్రాతిభాసలోనే. ఇవన్నీ అధ్యారూపాలు ఇదమస్తి అనే దాని మీద ఉన్నాయి. దీనినే అన్యథాఖ్యాతివాదము. ఇదమస్తి అనేవి భ్రాంతి సత్పానికి గాని, వ్యావహారిక సత్తా అయినటువంటి త్రాడునకు గాని చెందినవి కావు. ఇది ఉన్నది అనేది త్రాడుకి చెందదు, పాముకి చెందదు. త్రాడు లేకపోయినా ఇది ఉన్నది, పాము లేకపోయినా ఇది ఉన్నది. సచ్చిత్ ఏది ఉన్నా లేకపోయినా సచ్చిత్ ఉండనే ఉన్నది. ఇదమస్తి. భ్రాంతి సమయానికి ముందు, భ్రాంతి సమయంలో కూడా ఇదమస్తి అనేదే అనుభవం అవుతుంది. అద్వైత సేస్, ఈ మిథ్యా ప్రపంచ అనుభవంలో కూడా, ఈ మిథ్యా ప్రపంచం ఉంటున్నావే నువ్వు, రజ్జు మిథ్య అన్నావు కదా, ఆ అనుభవంలో కూడా సచ్చిత్ అనే అంశము ఉండనే ఉన్నది. యు కెనాట్ నెగేట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ నీడ్ నాట్ బి నెగేటెడ్, ఇట్ కెనాట్ బి నెగేటెడ్. అజ్ఞానము వలన ఈ ఇదమస్తే అనే సచ్చిత్తును అధ్యాస చేత వ్యావహారికంగా రజ్జు అంటున్నావు, ప్రాతిభాషికంగా సర్పం అంటున్నావు. సో యు మై డియర్, యు అండర్స్టాండ్. నీ ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటి? మీరు అన్నీ లేవన్నారు, సర్పం లేదు, మిథ్య, థ్యాంక్ యూ, వి ఆల్సో అగ్రీ.
భ్రాంతి సర్పం లేదు, ఆ త్రాడు కూడా లేదండి. ఎందుకు లేదు? దృశ్యత్వాత్, అనిత్యత్వాత్, కార్యత్వాత్. మీరే చెప్పారు, మీ పాఠం మీకే చెప్పేస్తున్నాను. త్రాడు కూడా లేదు. యు హ్యావ్ నాట్ అండర్స్టూడ్ మై డియర్ ద వేదాంత ప్రాపర్లీ. త్రాడను, రవిప్రకాశను, చర్మాను, ఇంకొక పేరు చెప్పు, ఏది చెప్పినా వీటిలో ఇదమంశం ఒకటి, అస్థి అంశం ఒకటి ఉన్నాయ్యా. దాని మీద ఇవన్నీ పేర్లు వచ్చాయి. నామరూపాలన్నీ దర్ గ్రాఫ్టెడ్, దర్ సిట్టింగ్ ఆన్ ది ఇదం అంశ అండ్ ది అస్థి అంశ. దట్ ఇదం అస్థి యూ కెనాట్ రూల్ అవుట్. ఒక్కొక్కసారి అధ్యాస చేత ఇది బాగా కష్టపడుతున్నటువంటి శర్మ గారండి, ఆయన చాలా ఆనందంగా ఉన్నటువంటి రవిప్రకాష్ గారండి అనే అధ్యాసతో చెప్తావు నువ్వు. ఈ చాలా ఆనందంగా ఉన్నది తప్పే, రవిప్రకాష్ అన్నది తప్పే, కష్టపడుతున్న శర్మ అన్నది తప్పే, అన్నీ తప్పే. అది అధ్యాస. ఇదమస్తి, ఇదమస్తి, ఇదమస్తి. నన్ను ట్రాన్స్లేట్ చేస్తే ఫస్ట్ పర్సన్కి అహమస్మి, అహమస్మి. ఇదమస్తి అంటే థర్డ్ పర్సన్గా చెప్పడం. నన్ను నేను ట్రాన్స్లేట్ చేశాను అనుకోండి, ఫస్ట్ పర్సన్లో చెప్పుకోవాలనుకోండి, నేను మళ్ళీ ఇది చేస్తానంటే ఎవరికి వారు చేసుకోవాలిగా. అప్పుడు ఇదమస్తి ఏమిటవుతుంది? అహమస్మి, 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 అహమస్మి. సి వాట్ అన్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్, వాట్ అన్ ఇంట్రికేట్ థింగ్. దీనికి దక్షిణామూర్తి స్తోత్రమే మళ్ళీ ఒక చక్కటి దర్పణం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమతిమసీతి వేదవచసా యో బోధయత్యశ్రితాన్. యస్సాక్షాత్కరణాద్భవేత్ న పునరావృత్తిర్భవం భో నిధౌ. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. శ్రీ దక్షిణామూర్తయే. యస్య ఏవ స్ఫురణం సదాత్మకం. పురణం చిత్, సత్ చిత్. ఏదైతే దేనిదైతే స్ఫురణ సత్ చిత్. స్ఫురణ అంటే చిత్, సత్ అంటే ఆత్మకం. అసత్కల్పార్థకం. ఈ అసత్తులైనటువంటి రజ్జువు, సర్పము, రవి ప్రకాష్ శర్మ, నాగరత్నం గారు మొదలన్నీ భాసతే ప్రకాశిస్తున్నాయో, కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయో. నేనున్నాను. దేనివల్ల ఎంజాయ్ చేస్తున్నాను? ఐఎమ్ సిట్టింగ్ ఆన్ సత్, ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద చిత్. సాక్షాత్. ఇది ఎలా తెలిసింది? సాక్షాత్తుగా తత్వమతిమసీతి, తత్వం అసీతి వేదవచస యో బోధయత్యశ్రితాన్. ఏ ఏ ఏ చిత్తులో ఇవన్నీ ఆశ్రితమై ఉన్నాయో, ఏ యో బోధయత్ ఆశ్రితాన్ వేదవచస సాక్షాత్ తత్వమసి ఇతి అని. యత్ దేనిని, సాక్షాత్కరణాత్ సాక్షాత్కరణము చేసుకున్న, భవేత్ కలిగిన పిదప, పునః ఆవృత్తిర్ భవం బోధినౌ, భవ అంబోనిధౌ న. యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవం బోనిధౌ. My dear, all of us have to understand the easiness and the knowingness. Idam ane tirivi knowingness, asti ane easiness. These belong, not belongs, belong to Brahman. The easiness and knowingness, idam asti, aham asmi, they belong to Brahman. Every experience is బ్రహ్మానుభవం. ఇప్పుడు పాఠం చెప్పుకుంటున్నాం, బ్రహ్మానుభవం. కాఫీ తాగుతున్నాం, బ్రహ్మానుభవం. పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాం, బ్రహ్మానుభవం. ఆ బ్రహ్మానుభవంలో వెరైటీస్, రకరకాల షేడ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ దుఃఖాలు. ఆ బ్రహ్మానుభవము లేనిదే మిథ్యానుభవము పోసగదు. మిథ్యానుభవం ఇస్ నాట్ పాసిబుల్. సచ్చిత్ అంతటా అన్నిటా అన్నారు అన్నమాచార్య. అంతటా అన్నిటా రెండిట్లో సత్తాస్ఫూర్తి అంటూ ఆయన బ్యూటిఫుల్ కీర్తన. సత్ చిత్ అంతటా ఇదమస్తి, అహమస్మి, సత్తాస్ఫూర్తి, సచ్చిత్. నెగేట్ చేయలేనటువంటి అంశమైనటువంటి సచ్చిత్, ఈజ్నెస్ అండ్ నోయింగ్నెస్ ఈజ్ బ్రహ్మ.
అది బ్రహ్మ యొక్క లక్షణం అంటే చెప్పకూడదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్రహ్మ, సచ్చిత్ ఆనంద స్వరూప. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ బ్రహ్మానుభవ. శంకరాచార్య ఇస్ టెల్లింగ్, బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మానుభవము పొందిన బ్రహ్మజ్ఞాని అక్కర్లేదండి, అజ్ఞాని కూడా బ్రహ్మానుభవాన్ని పొందుతున్నాడు. డిఫరెన్స్ ఏంటంటే, అజ్ఞాని బ్రహ్మానుభవాన్ని పొందుతున్నానని తెలియకుండానే పొందేస్తున్నాడు, ఏదో వేరే అనుభవాన్ని పొందుతున్నాననే భ్రాంతిలో ఉన్నాడు. జ్ఞాని ఈ భ్రాంతిని వదిలేడు కాబట్టి బ్రహ్మానుభవాన్ని అనుభవిస్తున్నాడు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. వన్ ఈజ్ అన్ అన్రియలైజ్డ్ అజ్ఞాన స్టేట్, ద అదర్ ఈజ్ ఎ రియలైజ్డ్ జ్ఞాన స్టేట్. బట్ బ్రహ్మానుభవ దర్ ఇస్ నో లుప్త. ఇట్స్ నాట్ గోయింగ్ ఆర్ కమింగ్, ఇట్ ఈస్ దేర్. బ్రహ్మానుభవం, ప్యూర్ మిథ్యా వరల్డ్ కెన్ నెవర్ బి ఎక్స్పీరియన్స్డ్. మిథ్యానుభవ ఈజ్ గ్రాఫ్టెడ్ ఆన్, అధ్యారోప ఆన్, అధ్యస్థ ఆన్, సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ద సచ్చిత్ ఇదమస్తి. త్రాడును వ్యావహారిక సత్యమన్నా, దానిని భ్రాంతిలో ప్రాతిభాసికంగా సర్పమన్నా, రెండూ బ్రహ్మానుభవాలే. రవిప్రకాష్ గారు ఇందాకల ఉదాహరణలో సర్పమని భ్రాంతి చెందారు అన్నది బ్రహ్మానుభవమే. విజయలక్ష్మి గారు త్రాడుని తెలుసుకున్నారు అన్నది బ్రహ్మానుభవమే. ఈ రెండూ అక్కర్లేదండి, ఇదమస్తి అనేటటువంటి బ్రహ్మానుభవమే జ్ఞానంలో ఉన్న రవికుమార్. సచ్చిత్ అనే బ్రహ్మము భ్రాంతి అంశానికి, వ్యవహార జ్ఞానానికి ఏ కామన్ ప్లాట్ఫామ్, ఏకైక అధిష్టానము, ఏకమేవ అద్వయ ఆస్పదము, అధిష్టానము. ఎప్పుడు భాష్యంలోకి రండి. ఎంతవరకు వి హ్యావ్ బీన్ ఇన్ ది అదర్ పార్ట్. ఏకాంతేనా, ఇన్ టొటాలిటీ. ఏకాంతేనా అంటే ఇది ఏకాంతంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి, భార్యాభర్త, అది కాదు. ఏకాంతేనా, ఇన్ టొటాలిటీ, మిథ్య ఇస్ నాట్ టోటలీ మిథ్య. పరమానంద గారి స్లోగన్, మారే అంశంలో మారని సచ్చిత్ నేను. మారే అంశంతో పాటు మారని సచ్చిత్ కూడా ఉంటుంది. ఆ మారే అంశము మిథ్య, మారని అంశము సచ్చిత్. సో ఏకాంతేనా, ఇన్ టోటాలిటీ, ఇట్ ఈస్ నాట్ టోటలీ మిథ్య. ఇట్ ఈస్ పార్ట్లీ ద మారే అంశ అండ్ పార్ట్లీ ద అన్చేంజబుల్ సచ్చిద్ అంశ. అవికల్పితత్వాత్, వికల్పము కాని అంశమైన సచ్చిదంశము త్రాడులోను సర్పంలోను రెండిటిలోని కూడా ఉన్నది. ఆ అంశము లేకపోవుట లేదు, దానికి వికల్పము ఉండదు. అవికల్పిత రజ్వంశవత్, వికల్పితము కానటువంటి రజ్జు అంశము. రజ్జువులో రెండున్నాయి. రజ్జువు ఉన్నది, ఇక్కడ రజ్జువు ఉన్నది, రజ్జువు వికల్పము ఇక్కడ ఉన్నది అనేటటువంటిది సత్యాంశము. ఈ వికల్పములో నేను రజ్జువులో సచ్చితంశాల వలె నువ్వు రజ్జువు కూడా లేదు మిథ్యా అని వాదిస్తున్నావే, డ్యాన్స్ చేస్తున్నావు. శూన్యవాదం రైట్ అయిపోయింది, రజ్జు కూడా క్యాన్సిల్ చేసేసాం, ఇక గురువుగారి పని అయిపోయింది, ఆయన మిథ్య అని రజ్జువును ఒప్పేసుకుంటే మనకి శూన్యవాదం ఫైనల్ అయిపోతుంది, డ్యాన్స్ చేస్తున్నావు నాన్న. రజ్జువు మిథ్యే, రజ్జువులో సత్వాంశం ఏం చేస్తావు? నువ్వు మిథ్యా లేదు అంటున్న త్రాడులో ఆ సచ్చిదంశము ఇదమస్తి అన్నది ఎక్కడే ఉంది? ప్రాక్ సర్ప అభావ విజ్ఞానాత్, సర్పభ్రాంతికి ముందు, అంటే సర్పము ఇది అనే భ్రాంతి కలగడానికి ముందే ఇదమస్తి అక్కడ కూర్చుంది. ఆ తర్వాత నీకు భ్రాంతి అనేది వచ్చింది, ఆ లైట్ కొట్టావు, భ్రాంతి పోయింది, తాడనేది వచ్చింది. ఇదమస్తి ఈజ్ ఆల్రెడీ దేర్. దిస్ ఈజ్ వాడు చూపిస్తున్నాడు, దిస్ ఈజ్ ఇది. ఎక్కడ సర్పం చూసేది? ఇక్కడ, ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆ ఇదమనే అంశము సచ్చిత్ అంశము ఉండనే ఉంది. ప్యూర్ మిథ్యా వరల్డ్ కెన్ నెవర్ బి ఎక్స్పీరియన్స్డ్. మిథ్యా అనుభవ ఈజ్ సచ్చిత్ అనుభవమే. త్రాడును వ్యావహారిక సత్యమన్నా, ప్రాతిభాసిక సత్యమన్నా రెండూ బ్రహ్మానుభవాలే. సచ్చిత్ అనే బ్రహ్మము భ్రాంతి అంశమునకు, వ్యవహార జ్ఞానానికి ఒకే అధిష్టానము. ఏకాంతేనా, ఇన్ టోటాలిటీ, దెర్ ఇస్ నో మిథ్య. మారే అంశంతో పాటు మారనిది కూడా ఉంది. అవికల్పిత
అవికల్పితత్వాత్ అవికల్పితరజ్వంశవత్ ప్రాక్ సర్పాభావ విజ్ఞానాత్. అంటే అవికల్పితత్వాత్, ఇది కల్పించవలసిన అవసరం లేదు. ఇదమస్తి అనేటటువంటిది వికల్పము కాదు, దానికి ప్రొజెక్షన్ లేదు. అవికల్పిత రజ్వంశవత్, రజ్జువులో ఏ విధముగా ఇదం అస్తి అనేటటువంటి అంశము సదంశం ఉన్నదో అలాగే ప్రాక్ సర్ప అభావ విజ్ఞానాత్, సర్పభ్రాంతి కలుగుటకు ముందు కూడా సచ్చిత్ ఉండనే ఉంది. దీనినే అనిర్వచనీయ ఖ్యాతి, చెప్పక్కర్లేకుండానే అంతటా అన్నిటా అస్థి భాతి. అస్థి అంటే ఈజ్నెస్, భాతి అంటే చిత్. యూ కెన్ నెవర్ టోటలీ నెగేట్ ద వస్తు ప్రపంచ ఆర్ వస్తు ఆర్ ప్రపంచ అది మిథ్య. యూ కెన్ ఓన్లీ నెగేట్ ద మిథ్యాంశ అండ్ ది సదంశ సచ్చిదంశ ఎవర్ ఈస్ దేర్. ఈ తర్వాత అభ్యుపేత్యవాదము. Acharya gives another argument which is called the suppositional argument. Maybe we will see the suppositional argument in the next class. సపోజిషనల్ ఆర్గ్యుమెంట్ ఏమిటి చెప్తున్నారు? రెండో సెంటెన్స్, రెండు సెంటెన్సులు ఉన్నాయిగా, ఒక సెంటెన్స్ని వచ్చేసుకుంది. వికల్పయతు చ ప్రాక్ వికల్పనోత్పత్తే సిద్ధత్వ సిద్ధత్వ అభ్యుపగమాత్ అసత్వానుపత్తి. నాట్ ఈజీ టు క్రాక్, we will crack it. వికల్పయతు చ ప్రాక్ వికల్పనోత్పత్తే సిద్ధత్వ అభ్యుపగమాత్ అసత్వ అనుపపత్తి. That we will see in the next class. And we will say these two slides are difficult for you to digest now. Let us wait for the next class. The beautiful reference also I am giving. Upadesha Sahasri. US అంటే అమెరికా అనుకున్నారు. ఉపదేశ సహస్రి అంటే 1000 ఉపదేశములు, అంటే అనేక ఉపదేశములు, వేదాంత ఉపదేశం. భగవత్పాదుల వారి అత్యద్భుతమైన అద్వైత వేదాంత గ్రంథము. దేవుడు చక్కగా మనకు కరుణిస్తే ఇక పైన అద్వైత అధ్యయనంలో ఆ ఉపదేశ సహస్రి చదువుకుంటాం. అందులో ప్రోజ్ ఉంటుంది, పోయట్రీ ఉంటుంది. ఆ ప్రోజ్ పోర్షన్లో 18వ చాప్టర్లో 4 ఏబి 4 సిడిగా ఇవి కనిపిస్తున్నాయి. సిద్ధాదేవ అహమిత్యస్మాత్ యుష్మద్ధర్మో నిషిధ్యతే రజ్వామివాహిధీర్యుక్త్యా తత్వమిత్యాది శాసనై. సిద్ధాత్ ఏవ అహమితి అస్మాత్ యుష్మద్ధర్మో నిషిధ్యతే రజ్వాం ఇవ అహితి. రజ్వాం ఇవ అహి పాము, ధీర్యుక్త్యా తత్వమిత్యాది శాసనై. బై 2 మీన్స్ ధీర్యుక్త్యా బుద్ధి యొక్క తర్కము చేతను, తత్వమిత్యాది శాసనై శబ్ద ప్రమాణముల చేతను నీవు సిద్ధాదేవా సిద్ధించియున్న సచ్చిత్తును తెలుసుకుంటావు. దాని విశ్లేషణ తరువాత చూద్దాం. ఈ రెఫరెన్స్ చాలా పవర్ఫుల్ రెఫరెన్స్. ఓకే. సత్యేన లభ్య తపసా హి ఏష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః.